హాయ్ అందరూ, నేను మళ్ళీ వచ్చేసా. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు సండే కదా, బయటికి వెళ్దాం అనుకున్నా. బయటికి వెళ్దాం అనుకుంటే నాకు చాలా మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఒక 3-4 డేస్ నుండి చాలా విపరీతంగా వస్తున్నాయి. సరే, అసలు నేను నడుస్తుంటే ముందుకు పడిపోవడం, అంటే ముందుకు పడినట్టు అనిపించడం, లేకపోతే కాల్ క్రాక్ అయినట్టు అనిపించడం, అలాంటివన్నీ అనిపిస్తున్నాయి కదా అని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పా. మా ఫ్రెండ్ ఏం చేసిందో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసింది. ఆ డాక్టర్ ఏం చెప్పారు, నీ మోకాలు అరిగిపోయినాయి అమ్మా అన్నారు. ఆ అరిగిపోవడం ఏమో కానీ నేను షాక్ అయిపోయాను అనమాట. అంటే 27-28 ఇయర్స్ లేని నాకే మోకాలు అరిగిపోవడం ఏంట్రా బాబు అని. అయితే నాకేం అర్థమైందంటే, మనకి ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మన హెల్త్ మీద మెయిన్ ఎట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే మనకి బ్లడ్ పడే ఫుడ్స్ తినాలి, అండ్ మనం అలా మెయింటైన్ చేసుకోవాలి. తిప్పు కొడితే మన అమ్మమ్మలు నానమ్మలు చూస్తేనేమో 75 ఏళ్ళు ఉన్నా వాళ్ళు ఇంకా హెల్తీగా ఉన్నారు. నేను చూస్తేనేమో 27-28లో లేని నాకు అప్పుడే మోకాలు అరిగిపోయినాయి అంట. రేపు మళ్ళీ డాక్టర్ రమ్మన్నాడు, చూడాలి. 1 వీక్ మెడిసిన్స్ ఇచ్చాడు ప్రజెంట్. కాకపోతే కొంచెం ఫుడ్ డైట్ అది మార్చమని చెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అని లేకపోతే ఈజీ మనీ ఈజీగా సంపాదించేస్తున్నాం. ఒకే చోట కూర్చొని స్క్రీనింగ్ దానివల్ల మన కళ్ళు బాడీ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో మనం కొంచెం మారాలి, మన జనరేషన్ మారాలి. నిజంగా చెప్తున్నా, నాకు అది అనిపించింది. మనం ఫోకస్ చేయాలి దీని మీద. నేను మాట్లాడతాను తర్వాత. నేను ఖచ్చితంగా ఏమైనా సిరీస్ లాగా కానీ ఒక 30 days ఛాలెంజ్లా కానీ పెట్టుకొని జిమ్, ఫుడ్, డైట్ అన్నీ మారుస్తా. అప్పుడు చూస్తాను నా మోకాలు నొప్పి ఎలా ఉంది అనేది. మెయిన్ ఏంటంటే చాలా బాధగా ఉంది 27-28 ఇయర్స్ లేకుండా ఇలా అయిపోవడం ఏంటి అని చెప్పేసి. మెయిన్ అది మనం వర్క్ చేసేదానికి, సంపాదించేదానికి, మనకున్న జబ్బులకి వాటికి పెట్టుకోకూడదు కదా. ఫుడ్ బాధ అంటే సరిపోయిద్ది. నేను ఒక 1 year